ఏఎంబి సినిమా థియేటర్కి వెళ్తే నా ఫ్యామిలీతో వెళ్తే 7,000 రూపాయలు అయినాయి నాకు. అంటే మామూలు సామాన్యమైన వ్యక్తి థియేటర్కి ఎలా వెళ్ళగలుగుతాడు? దీనికి 100% పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రలో మంచి డిసిషన్ తీసుకున్నాడు. అన్ని థియేటర్స్ అన్నీ ఎక్కడ ఎన్ని అమ్ముతున్నారు, థియేటర్ విధానం ఎలా ఉంది, అవన్నీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చిన్న సినిమాలకు, మీడియం సినిమాలకు సబ్సిడీలు ఉండేవి. ఈరోజు అవి లేవు. కానీ ఎన్టీ రామారావు లాగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ మంచి చేయాలి, మంచి జరగాలి, ఈ థియేటర్స్ విధానం కూడా పోవాలనే దాని మీద బ్రహ్మాండమైన వర్క్ చేస్తూ ఉన్నారు. వారికి నిజంగా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున హ్యాట్సాప్ చెప్తున్నాను. ఆయన మీద కావాలని కొందరు మాట్లాడి ఆయన మీద ఏదో ఆయన తప్పు చేసినట్టు మొన్న నారాయణమూర్తి గారు మాట్లాడతారు. నారాయణమూర్తి కూడా అన్ని చిన్న సినిమాలు చేసినాడు. నేను నిరాహార దీక్ష చేసినాడు, ఆయన నిరాహార దీక్ష చేసిన అని చెప్పినాడు. నేను 9 రోజులు ఆమె నిరాహార దీక్ష చేసిన ఫిలిం ఛాంబర్ ఎదుట. ఆయన వచ్చి జస్ట్ ఒక అరగంట ఉండి మాట్లాడిపోయేవాడు. నాతో పాటు చాలామంది ఉన్నారు అక్కడ. కానీ పరిష్కారం దొరకలే. మేము ఎన్నిసార్లు నిరాహార దీక్షలు చేసినా పరిష్కారం దొరకలే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనికి చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. రేపు ఇండస్ట్రీ డెఫినెట్గా మంచి జరుగుతుందని నమ్మకం ఉంది. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ కూడా తినుబండారాల గురించి థియేటర్స్లో మీరు ఎందుకు తగ్గించడానికి మీరు ప్రయత్నం చేయరు? తప్పకుండా చేయండి. ఒక థియేటర్కు ఒక ఫ్యామిలీ వెళ్ళే పరిస్థితిలో లేరు ఇప్పుడు. దానివల్ల కూడా థియేటర్స్ చాలామంది రావడం లేదు. 4 వారాలు అయితే ఓటీటీలో వస్తుంది సినిమా చూడొచ్చు అని దాని మీద ఖర్చులకు వెనుకాడి పోవడం లేదు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం సినిమా థియేటర్లకు రావడానికి భయపడుతున్నారు. అంటే టికెట్ రేట్లో పోతే ఒక పాప్కార్న్ కొంటే ఒక 300 రూపాయలు, ఒక వాటర్ బాటిల్ తాగితే 40 రూపాయలు, 50 రూపాయలు, ఒక కూల్ డ్రింక్ తాగితే 200 రూపాయలు. ఎవరు పెడతారు? సామాన్యులు పెట్టలేరు కదా. బయట ఒక కాఫీ తాగితే 20-30 రూపాయలు అయిపోతాడు, 200 రూపాయలు. ఈ రేట్లన్నీ ఎందుకు తగ్గించరు? డెఫినెట్గా ప్రభుత్వాలు పట్టించుకొని వీటిని తగ్గించాల్సిందిగా నేను మరీ కోరుతున్నా. థియేటర్లో రెంటు విధానం తీసేసి పర్సంటేజ్ విధానం కావాలి. ప్లస్ తినుబండాల రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అన్ని థియేటర్లలో మళ్ళీ ఈ థియేటర్ లీజు వాళ్ళే, బయట ఎవరికి ఇయ్యారా? సైకిల్ స్టాండ్ కానీ, ఈ క్యాంటీన్స్ కానీ వాళ్ళే, సమోసాలు అమ్మేది కూడా వాళ్ళే. వాళ్ళకి ఎంత డబ్బు సంపాదించినా, ఇంకా ఆస్తులు ఎంత సంపాదించుకున్నా వాళ్ళకు సరిపోవట్లేదు. కాబట్టి అది వేరే గతంలో ఇట్లా ఉండేదంటే సైకిల్ స్టాండ్ వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, అందులో సమోసాలు అమ్మాలన్నా వేరే వాళ్ళకి ఇచ్చేవారు. అవన్నీ ఇప్పుడు వాళ్ళే, థియేటర్స్ వాళ్ళే, లీజు వాళ్ళే, ఈ తినుబండారాలు అమ్మేది వాళ్ళే. కాబట్టి అన్నిటికి కూడా డబల్ రేట్స్, ఒక్కొక్కరు భరించలేని రేట్లు. కాబట్టి దీన్ని తక్షణమే తెలంగాణ ప్రభుత్వం గుర్తించి 100% ఈ థియేటర్ల మీద వాళ్ళ అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు తప్పకుండా వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మరీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఒక ప్రభుత్వం చేస్తూ ఉంది అక్కడ, మన ప్రభుత్వం కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా చేయాల్సిందిగా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ,